హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈ సెకండ్ వీక్ నామినేషన్స్ గురించి మాట్లాడుకోవాలంటే గూడా అంత నాకు మాటలే రావట్లేదు. ఎందుకంటే ఆళ్ళంత బాగా మాట్లాడిర్రు గాబట్టికి, వాటి గురించి మాట్లాడాలన్నా మాటలే రావడం లేదు. ఈ నామినేషన్స్ మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే ఈ వీక్‌లో అంటే సెకండ్ వీక్‌లో జరిగిన నామినేషన్స్ ఎంత హోరాహోరీగా జరుగుతాయి గావచ్చు. మన నాగార్జున వచ్చినప్పుడు నాగార్జున గారొచ్చినప్పుడు మొన్న అన్నాడు గదా! అందరి గురించి, ఒక్కొక్కరి గురించి ఎలా మాట్లాడిండు, ఎవరెవరి స్టెమినా ఎంత అన్నది వాళ్ళకొచ్చినటువంటి మార్క్ లిస్ట్ ఎంత ఎంత పర్సెంటేజ్‌లో మార్కొచ్చింది, ఆడియన్స్ ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి అనేది గూడా చెప్పి అంటే ఇన్‌పుట్స్ ఇచ్చిండు గదా! వీళ్ళు అలా ఫైర్ అయితారు గావచ్చు. ఎవరు మంచి మంచి రీజన్స్ మీద నామినేషన్స్ అయితాయి గావచ్చు అని అనుకున్నాం. ఫస్ట్ వీకులనేమో పప్పు కుక్కర్ మీద నామినేషన్స్ జరిగినాయి. ఈ వీకులనేమో చెత్త బుట్ట పైన నామినేషన్స్ జరిగినాయని అనిపించింది. అన్ని చెత్త నామినేషన్స్, చిల్లీ రీజన్స్ నామినేషన్ జరిగినాయి. ఎవరిది అంత ఫైర్ లేదు. నామినేషన్ చేసిన వెంటనే నామినేషన్సా? ఓకే. 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 కలర్ పోయండి అని జెప్పేసి నిలబడడం జరిగిందనిపించింది నాకైతే. ఏందోనండి ఈ సీజన్ అంత హిట్ అయితదనిపిస్తలేదు. చూస్తుంటే రోజు రోజుకి డల్‌గానే కనబడుతుంది తప్ప, ఏ ఫైర్ లేదు. అరే! చూడాలిరా బాగుందిరా, అబ్బా! మస్తు ఈ పాయింట్ మిస్ అవ్వొద్దురా అనే విధంగా అయితే ఎక్కడ నాకు అనిపించలేదు. నెక్స్ట్ ఇగ నామినేషన్ విషయానికొచ్చేసినట్లయితే, నామినేషన్‌లో మొత్తము 8 మంది నామినేషన్‌లోకి రావడం జరిగింది. ఇప్పుడు ఆ నామినేషన్‌లోకొచ్చిన వాళ్ళ గురించి నేను ఒక్కొక్క వన్ బై వన్ చెప్తాను. ఎవరిని నామినేషన్ చేసిర్రన్న దాని గురించి చెప్తాను. ఫస్ట్ సీత. ఏంది నామినేషన్స్ బిగ్ బాస్ ఏం చెప్పిండు? ఎవరి కలరు అంటే ఇప్పుడు వీళ్ళున్నారు క్లయింట్స్ ఉన్నారు గదా! క్లయింట్స్‌లోకి ఒక కలర్ దండలు ఇచ్చిండు గదా! బ్లూ కలరు, రెడ్ కలరు, తర్వాత ఇంకా ఏది యెల్లో కలర్ అంటే పసుపు కలరు ఇలాంటి కలర్స్ ఇచ్చిండు యెల్లో కలరు. ఇలాంటి కలర్స్‌లలో ఎవరి కలర్ అంటే ఎవరి క్లయింట్స్‌కి ఆళ్ళ అపోజిట్ క్లయింట్స్‌ని నామినేషన్ జేసుకోవాలి. తర్వాత వీళ్ళు నామినేషన్ చేసుకునేటప్పుడు డిఫెండ్ చేసుకునే వాళ్ళు ఇది కలర్ పోయే ముందుకే డిఫెండ్ చేసుకోవాలని జెప్పేసి గూడా చెప్పడం జరిగింది. వీళ్ళకి ఆ మాత్రం గూడా అర్థం కాలేదు. కొంతమంది కలర్ పోసుకున్నాక ఇప్పుడు నువ్వు డిఫెండ్ జేయాలా అని జెప్పేసి ఆలోచనలో గూడా పడ్డారు. డిఫెండ్‌లు కూడా చేయలేకపోయారు. ఇక్కడ ఏ కలర్ వాళ్ళకు అంటే ఏ కలర్ జెండా ఉన్న వాళ్ళకు ఆ కలరు ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. ఆ కలరే నామినేషన్‌లు నెత్తి పైన పోసేసి నామినేషన్ జేయడం జరిగింది. ఇక్కడొచ్చేసి నెక్స్ట్ సీత. సీత నామినేషన్ చేసేటప్పుడు నిఖిల్‌ని జేసింది. నిఖిల్‌ని నామినేషన్ జేసింది. తర్వాత నిఖిల్‌కి ఏం జెప్పిందంటే తనొచ్చేసి, నేను ఫస్ట్ వీక్‌లోనే నిన్ను నామినేషన్ జేయాలనుకున్నా. ఫస్ట్ వీక్‌లో నామినేషన్ జేయాలనుకున్నా. ఫస్ట్ వీక్‌లో మీరు చీప్ అయ్యిండ్రు గాబట్టికి అప్పుడు నామినేషన్ చేయలేకపోయినాను. మీకెందుకో మీరు మాట్లాడే పాయింట్స్ ఏదైనా గూడా నాకు డామినేట్‌గా కనబడుతుంది. నాకు డామినేషన్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. మీరు ఏది వర్డ్ అంటే హౌస్‌లో ఏది తీసుకున్నా గూడా మీరు అందరిని డామినేషన్ చేసిన విధంగానే కనబడుతుంది. అంటే కంబైన్డ్ వాయిస్ లాగా కనబడుతుంది. నాకది నచ్చలేదు. నాకు హర్టింగ్‌గా ఉంది అనంగానే ఓకే. ఓకే. అని పోయి అదేంది కలరు మీద పోసేసుకున్నాడు. తర్వాత మాట్లాడ బిగ్ మీరేం మాట్లాడేది లేదా అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ చేసే వరకు గూడా ఓహ్! మాట్లాడాలా? ఏం లేదు బిగ్ బాస్ ఓకే. అని చెప్పేసి కలర్ పోసేసుకొని రావడం జరిగింది. అంటే తనంతట తాను ఒప్పుకోవడం. అంటే నామినేషన్స్ అంటే చిల్లీగా అనిపిస్తుంది వీళ్ళకి. నామినేషన్స్ అంటే బయటికి వెళ్ళడం అంటే వీళ్ళకి సరదాగా అంటే సరదాగా అనిపిస్తుంది కావచ్చు. లేకపోతే బయట పీఆర్ ఉందో తెలీదు కానీ నామినేషన్స్‌ను అంత ఈజీగా తీసేసుకుంటున్నట్టు అనిపించింది నాకైతే. నెక్స్టు మళ్ళీ సీత ప్రేరణని నామినేషన్ చేసింది. ప్రేరణను ఫస్ట్ వీక్‌లో కూడా ఇదే నామినేషన్‌తోనే నామినేషన్ చేసింది. ఫస్ట్ వీక్‌లో ఏమని నామినేషన్ చేసింది? మీరు ఫస్ట్ రోజు మన నిఖిల్ కమాండ్‌గా అంటే గొంతు ఏమంటారు కమాండ్ వాయిస్‌తోని నిఖిల్ హౌస్‌లో ఒక ఏ ఏం కెప్టెన్‌గా లీడ్ చేస్తున్న టైంలో మీరు ఆగండి, ఆగండి అని చెప్పేసి అనే విషయంలో తర్వాత మీరేమన్నారు? ఏదన్నా మాట్లాడుంటే మీరు పర్సనల్‌గా తీసుకోకండి. పర్సనల్ గాదు. ఏమన్నది మీరు ఫాలో అవ్వండి. నిఖిల్ ఏదని జెప్పినా గూడా మీరు ఫాలో అవ్వండి. నిఖిల్ జెప్పిందనే ఫాలో అవ్వండి. మీరు పర్సనల్‌గా తీసుకొని మీరు హర్ట్ అవ్వకండి అని జెప్పేసి అనడం జరిగింది. ఆ విషయానికి ఆమె హర్ట్ అయిందని జెప్పేసి అదే విషయాన్ని మళ్ళా ఇప్పుడు గూడా ఈ అమ్మాయి అదే విషయాన్ని తీసింది. ఆహ్, అదే విషయం మీద మళ్ళీ ప్లస్ ఇంకో పాయింట్ అదే విషయం తర్వాత నెక్స్ట్ ఇంకో పాయింట్ గూడా జెప్పింది. మీరు కవరేసారు గదా! డస్ట్‌బిన్‌లో కవరేజ్ అది మన బాటిల్ చేసిర్రు. జ్యూస్ తాగేసి క్లయింట్స్‌లో వీళ్ళు లీడ్ అంటే ఎక్కువ మెంబర్స్‌ని గెలుచుకోవడం వల్ల వీళ్ళకు ఏమంటారు హౌస్‌లో పెద్ద క్లయింట్స్‌గా ఏర్పడడం వల్ల వీళ్ళకి ఒక పవరొచ్చేసి మిగతా వాళ్ళ చేతితోని పని చేపించుకోవాలని చెప్పేసి ఆ బిగ్ బాస్ ఆదేశాల మేరకు వాళ్ళకి కమాండ్‌గా ఒక పని చెప్పడం జరిగింది. వాళ్ళ హౌస్‌లో క్లీనింగ్ డిపార్ట్‌మెంట్‌లో జేయాలి. సీత వాళ్ళు గిట్లా. అది ఎవరిది నైనిక వాళ్ళ టీమ్ క్లీనింగ్ డిపార్ట్‌మెంటు. నిఖిల్ వాళ్ళ టీమ్, నిఖిల్ వాళ్ళ క్లయింట్స్‌లో ఉన్నవాళ్ళు ఎంతమంది వాళ్ళు ముగ్గురే. ఆ ముగ్గురికి కుకింగ్ డిపార్ట్‌మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అంటే మనం అన్ని సీజన్‌లో చూస్తుంటాము.
ఎవరో ఒక ఖచ్చితంగా లీడ్‌లోకి వచ్చిన వాళ్ళు ఇంకొకరి చేత పని చేపించుకోవడం జరుగుతది. అయ్యో! మనం ఎన్ని సీజన్‌లో చూడలేదండి. వాళ్ళ బట్టలు కూడా పిండించిన రోజులు కూడా ఉన్నాయి. ఫస్ట్ సీజన్‌లో కూడా బట్టలు కూడా పిండిచ్చిర్రు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఈడ గోకు, ఈడ చెయ్యి నొస్తుందని చెప్పేసి ఈడ చెయ్యి గోకు, నా చెయ్యి లేబట్టు, నా కాళ్ళు లేబట్టు, నాకు అది తీసుకురా, ఇది తీసుకురా అని పని చేపించిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఎవరు ప్రేరణ జ్యూస్ తాగినంక డబ్బా తీసి డస్ట్‌బిన్‌లో ఏసింది. ఆ డస్ట్‌బిన్‌లో ఏమున్నాయంటే డస్ట్‌బిన్‌లో గలీజ్‌గా లేదంట. వీళ్ళు ఇంతకుముందు ఒక టాస్క్ ఆడిర్రు. ఏ టాస్క్ ఆడిర్రు? డ్రాయింగ్ ఏసేసి కలర్ జెండా తయారు చేయమని జెప్పేసి ఒక టాస్క్ ఆడడం వల్ల, ఆ టాస్క్‌లో ఉన్నటువంటి పేపర్సే ఆ డస్ట్‌బిన్ కవర్‌లో పోయడం జరిగిందంట. డస్ట్‌బిన్ కూడా నీట్‌గానే ఉందంట. నేను గలీజ్‌గా ఉంటే తీసి బయట పెట్టబోదును అని ఆ ప్రేరణ జెప్తుంది. తర్వాత నెక్స్ట్ ప్రేరణ చెప్పడమే గాదు. ఇంకోటేంటి ఈ అమ్మాయి డస్ట్‌బిన్‌లో ఏసేసింది డబ్బా. జ్యూస్ పోసుకునే డబ్బాని డస్ట్‌బిన్‌లో పడేయగానే అభయ్ నవీన్ ఏమన్నాడు, "అయ్యో! మనం జేయగూడదు. మనం వాళ్ళతోనే క్లీన్ జేపిచ్చుకోవాలి. మనం క్లీన్ జేపిచ్చుకోవాలి తప్ప మనం చేయగూడదని" చెప్పగానే, ఓహ్! అవునా అని జెప్పేసి ఆమె అందులో పడేయడం జరిగింది. పడేసినప్పుడు ఆమెకు హట్టింగ్ అనిపించిందంట. ఎవరికి? మన సీతకి హట్టింగ్ అనిపించేసి, ఆ ప్లేస్‌లో ఎవరున్నా నేను అట్లనే చేస్తా అని చెప్పేసి అనన్నది. ఆ విషయానికి అరవడం జరిగింది. అభయ్ నవీన్ మీద వంట చేస్తున్నప్పుడు అరిచినప్పుడు, తర్వాత ఈమె మాటలు జారుతున్నప్పుడు వచ్చేసి ప్రేరణ సారీ చెప్పడం కూడా జరిగింది. ఆమె యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఆహ్, మళ్ళీ అదే పాయింట్ తీసుకొచ్చి నామినేషన్‌లో పెట్టడం కూడా జరిగింది. ఈ అమ్మాయి కూడా ఆర్గ్యూ చేసింది. నేను కావాలని నా ఇంటెన్షన్‌తోని చేయలేదు. నేను చేయలేదు. నాకు కూడా ఇమ్యూనిటీ ఉంది. నేను కూడా నేను కూడా మనిషినే. నేను గలీజ్‌గా ఉంటే తీసి బయట పెట్టపోదు. నేనే బయట పెట్టబోదును అని చెప్పేసనన్నది. ఇక్కడ ఈ ఈ అమ్మాయి అన్నది కదా! అది ఓకే. సరే నీకు ఇట్లా నీకు ఏమంటారు గలీజ్‌గా ఉంటే బయట పెట్టబోదునన్నావు. నువ్వు తొందరగా రియాక్ట్ అయ్యానని చెప్పేసి నన్ను అంటున్నావు గదా! అని చెప్పేసి సీత ఏమన్నది మన ఆదిత్య అన్న టవలు మిస్‌బిహేవ్ అంటే ఆదిత్య అనే టవల్ మిస్టేక్‌లో నీ టవల్ తీసేసుకున్నాడు. ఆదిత్య అనే టవల్ అనుకోని నీ టవల్ తీసేసుకొని తుడుచుకున్నాడు. ఎమ్మటే నువ్వు అరిచినావు కదా! అని చెప్పేసి అనన్నది. అరిచినావు కదా! అని చెప్పేసి అంటే ఆమెది అది పర్సనల్. ఇదేందంటే ఇది మొత్తం టాస్క్ ఇది. అందరికి కల్పించినటువంటి టాస్క్‌లో ఈ అమ్మాయి డస్ట్‌బిన్‌లో ఉన్నటువంటి డబ్బాని తీసి బయట పెట్టడం జరిగింది. ఇది ఆమె పర్సనల్ గాబట్టికి ఆమె తొందరగా రియాక్ట్ అయింది. అయ్యో! నాకు టవల్ పోతే టవల్ రాదు గదా! ఇస్తాడో ఇయ్యడో తెలీదు గదా! నా టవల్‌తో తుడుచుకున్నావు గదా! అని జెప్పేసి ఆమె తొందరగా రియాక్ట్ అయింది. తర్వాతగా మళ్ళా బాలాదిత్య గారొచ్చేసి సారీ బాలాదిత్య అంటున్నా. ఆదిత్య ఓం గారొచ్చేసి సారీ చెప్పడం జరిగింది. ఆమె యాక్సెప్ట్ జేయడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ కంప్లీట్ అయిపోయింది. కానీ ఇక్కడేంటంటే ప్రేరణ సారీ జెప్పినా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ప్లస్ ఆ రోజు మొత్తమే గాదు ఎప్పటికి లీడ్ చేస్తూనే ఉంది. నిన్న గూడా నాగార్జున సార్ వచ్చినప్పుడు గూడా దానికి అసలుకు ఆ టాస్క్ గురించి ఏం తెలియకుండానే వీళ్ళు మేము పని చేయడానికి వచ్చినామా అని చెప్పేసి విష్ణుప్రియ అనడము, తర్వాత సీత అనడము ఇలాంటివి జరిగినాయన్నట్టు. అక్కడ నాగార్జున సార్ కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది? అక్కడ అమ్మ వాళ్ళు పని చేపించుకుంటారు. వాళ్ళు పని చేసేవాళ్ళు కాదు. పని చేపించుకుంటారు. వాళ్ళు టాస్క్ విన్ అయ్యారు కాబట్టి మీరు చేయాల్సి ఉంటదని చెప్పేసి నాగార్జున సార్ కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా యాక్సెప్ట్ చేయకుండా నాకు నచ్చదు. నేనే ఇండివిజువల్ ప్లేయర్ అక్కడికి బాబోయ్! అందరూ ఇండివిజువల్ ప్లేయర్‌గానే కనబడతారు. నిఖిల్‌కు మన ప్రేరణకి ఇద్దరు కలిసి ఒక షోలో చేశారు. ఏంటిది 'కిరాక్ బాయ్స్ కిరాక్ గర్ల్స్' అనే షోలో చేసిర్రు గానీ, వాళ్ళిద్దరు ఏం ఫ్రెండ్‌షిప్ పెట్టుకోలేదు. నిఖిల్ కూడా ఇంకా ప్రేరణకు భయపడి దూరం జరుగుతుండు. ఇప్పుడు ఇంతకుముందు సీజన్‌లో మా టీవీ బ్యాచ్ అని చెప్పేసి ఒక పోర్ట్రేట్ అయింది గదా! ఇంకా ఎవరైనా తలకాయ మాషనోళ్ళు ఎవరైనా మళ్ళా గ్రూప్ పెట్టుకుంటారా? పెట్టుకోరు. అందుకే నిఖిల్ గూడా అందరికి ఎవరు విష్ణుప్రియ కూడా తెలుసు నిఖిల్‌కి. విష్ణుప్రియకి దూరంగానే ఉంటుండు. ప్రేరణకు దూరంగానే ఉంటుండు. యష్మిని గౌడకు దూరంగానే ఉంటుండు. అంటే ఎక్కడ మనం కలిసి ఉంటే గ్రూప్ ఉంటారని భయపడి ఎవరు ఇండివిడ్యువల్ ప్లేయర్‌గా వాళ్ళే ఆడుతున్నారు. నేనే ఇండివిడ్యువల్ ప్లేయర్‌ని. నాకే హ్యూమానిటీ ఉంది అని చెప్పేసి ఇక్కడ సీత అనడం అయితే నాకు కరెక్ట్ అనిపియలేదు. అందరూ ఇండివిడ్యువల్ ప్లేయర్‌గానే ఆడుతుర్రు. ప్రతి ఒక్కరు ఇండివిడ్యువల్‌గానే ఆడుతుర్రని నాకైతే అనిపించింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా అయితే ఈ టవల్‌కు దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఈమెదో పర్సనల్ ఇది. పర్సనల్ అటాక్ చేసినట్టు అనిపిస్తుంది సీత. ఆయన సారీ చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ దాన్ని రాగి రొచ్చు చేయడం అనేది జరిగిందనిపించింది. ఈ సీత ఈ విషయంలో. ఈ విధంగా ఆ అమ్మాయి ప్రేరణను నామినేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ అభయ్ నవీన్ నామినేషన్ బిగ్ బాస్ పిలవడం జరిగింది. అభయ్ నవీన్ వచ్చేసి విష్ణుప్రియని నామినేషన్ చేశాడు. విష్ణుప్రియని ఎందుకు నామినేషన్ చేసిందంటే అభయ్ నవీను ఆహ్ మీరు నాగార్జున చెప్పినటువంటి అంటే నాగార్జున గారు మీ నుండి ఎక్కువ పాయింట్స్ అంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బయట ఆడియన్స్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీ నుంచెల్లి. మీరు ఏమంటారు గేమ్‌లో గాని మళ్ళీ అంటే హౌస్‌లో పార్టిసిపేట్ చేయడం గాని తక్కువగా ఉంది. ఇన్వాల్వ్‌మెంట్ అనేది తక్కువగా ఉంది. అందుకోసం మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నాను. ఆడియన్స్ మీ నుంచెల్లి ఎక్కువ కోరుకుంటారని చెప్పేసి అనడం జరిగింది. ఎమ్మటే మన అక్కడ నుండి బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ చేశాడు. ఏమని నవీన్ గారు మీ మీ నాగార్జున పాయింట్ కాదు. మీరేమనుకోని నామినేషన్ చేస్తున్నారో చేయండి అని చెప్పేసి అనడం జరిగింది. అనగానే
ఓ సారీ బిగ్ బాస్ అని చెప్పేసి నా పాయింట్ కూడా అదే. మీరు ఇక్కడ హౌస్‌లో కొంచెం ఇన్వాల్వ్‌మెంట్ తక్కువుంది. మీకు కొంచెం ఇంకా మీకు ఎక్కువ పొటెన్షియల్ ఉంది. బయట మీ నుండి కూడా జనాలు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు గూడా. మీరు మిమ్మల్ని తీసుకొచ్చేసి ఏది నా తక్కువ ఏమంటారు 30% ఉన్న వాళ్ళనే కదా! మినిమమ్ పాయింట్స్ వచ్చిన వాళ్ళనే అక్కడ బోర్డ్ పైన పెట్టడం జరిగింది గదా! అది నాకు నచ్చలేదు. అసలు మీ నుండి అట్లా ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. ఎంతో రేంజ్‌లో ఉంటారనుకున్నా. యావరేజ్‌లో ఉంటారనుకున్నా. బిలో యావరేజ్‌లో ఉన్నారు. యావరేజ్‌లో కూడా లేరు. బిలో యావరేజ్‌లో ఉన్నారు. మీరు అట్లా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు మీ నుంచి అని చెప్పేసి అభయ్ నవీన్, విష్ణుప్రియను నామినేషన్ చేయడం జరిగింది. విష్ణుప్రియ కూడా ఓకే. ఓకే. ఏమన్నా మాట్లాడిందంటే ఏం లేదు. ఇగో ఇలా. అంటే వీళ్ళు నామినేషన్ అనేది వీళ్ళకి ఈజీ అనిపిస్తుంది. ఈజీగా ఉండే ఏం కాదులే నన్ను బయట ఆడియన్స్ చూసుకుంటారు లేకపోతే పోతాం అనే విధానంలో ఉన్నారు. బిగ్ బాస్ కూడా మీరేమన్నా మాట్లాడేది ఉందా విష్ణుప్రియ గారంటే, "ఏం లేదు సార్. ఓకే." అని చెప్పేసి పోయి కలర్ పోయించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా నామినేషన్స్ అనేది విష్ణుప్రియ ఒప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓమును. ఆదిత్య ఓమును మళ్ళీ సెకండ్ నామినేషన్‌లో ఆదిత్య ఓం పెట్టాడు. హౌస్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అనేది మీకు తక్కువగా ఉంది. హౌస్‌లో ఇన్వాల్వ్‌మెంట్ తక్కువగా ఉంది. హౌస్‌లో అందరితోని మీరు మూవ్ అవ్వట్లేరు. నేనేదన్నా పాయింట్ మాట్లాడుతున్నాననుకోండి, మాట్లాడుతుంటే ఓకే భయ్యా థాంక్ యూ అని చెప్పేసి ఇట్లా ప్లేన్ కిస్ ఇచ్చేసి ఎళ్ళిపోతుంటారు. నేను ఆంచెలు కట్ చేసి ఎళ్ళిపోతుంటారు. నాకేదైనా చెప్పాలనిపించిందనుకో, నా బాధే కానీ ఏదైనా పర్సనల్ ఇష్యూస్ గానీ ఏదైనా షేర్ చేయాలనుకుంటే మీరు అక్కడికే కట్ చేసి ఎళ్ళిపోతుంటారు. నాకు హర్టింగ్‌గా అనిపించింది. నాకది నచ్చలేదని చెప్పేసి నామినేషన్ చేయడం జరిగింది. ఓకే అని జెప్పేసి నేను ఎక్కడ నేను మీతోని మాట్లాడలేదని జెప్పేసి మన ఆదిత్య గారు గూడా అనడం జరిగింది. నేనెక్కడ మీతోని మాట్లాడలేదు. నేనెక్కడ లేచిపోయినాను ఒకటి చెప్తా ఒక పాయింట్ అంటే, నేను బయట తిరుగుతున్నప్పుడు గూడా బయట మీరు ఏంటి వాకింగ్ చేస్తున్నప్పుడు గూడా నేనేదైనా మాట్లాడుతుంటే గూడా ఆ పాయింట్ కంటే కొట్టే అన్నట్టుగా టక్కున ఎళ్ళిపోతూనే ఉంటారు. మీరెక్కడ మాట్లాడలేదనేసరికి సర్లే సారీ అని జెప్పేసి ఆయన దాన్ని యాక్సెప్ట్ జేయడం జరిగింది. ఆ విధంగా బాలాదిత్య గారు గూడా ఆదిత్య ఓం గారు గూడా నామినేషన్ బాలాదిత్య పేరొస్తుంది ఊరికే. ఆదిత్య ఓం గారు గూడా నామినేషన్‌లో రావడం జరిగింది. నెక్స్ట్ సోనియా వచ్చేసింది. ఈ సోనియా పాయింట్ చూడాలి మనం ఇగ. సోనియా వచ్చేసి నైనిక నామినేషన్ చేయడం జరిగింది. నైనిక ఏందంటే క్లయింట్ కదా! ఆమె క్లయింట్ గ్రూప్‌కి లీడర్ గదా! వాళ్ళు ఓడిపోయిన గ్రూప్ అన్నట్టు. ఆ క్లయింట్స్ వాళ్ళకి పని చెప్పింది. ఆ అమ్మాయి పని చెప్పలేదని గాదు. పని చెప్పింది. పని చెప్పినప్పుడు వాళ్ళు తొందర ఇట్లా మీరు పని చేయాలి, ఈ పని, ఆ పని చేయాలి అని చెప్పేసి అనగానే తొందర రియాక్ట్ అయ్యారన్నట్టు. విష్ణుప్రియ లాంటోళ్ళు ఎమ్మటే నేనెందుకు చేస్తాను? నేను పని చేయడానికొచ్చిన హౌస్‌లో బిగ్ బాస్ నాకిది నచ్చదు. నేనేదో పోరాడాలి, నేను కప్పు తీసుకుపోవాలని వచ్చినా తప్ప గేమ్స్ ఆడి నేను కప్పు తీసుకుపోవడానికొచ్చినా, వీళ్ళ కింద, వాళ్ళ కింద పని చేయడానికొచ్చినా నేను. ఏంటిది 14 మంది పని చేయడం అంటే నార్మల్ విషయమా? నేను పని చేయనని చెప్పేసి విష్ణుప్రియ గూడా అనడం జరిగింది. అనడం జరిగింది. ఆ విషయానికే నీకు కంబైనింగ్‌గా చేయడం రాలేదు. గ్రూప్‌ను అసెస్‌మెంట్ చేయడం రాలేదు. గ్రూప్‌ను అందరిని ఒక దగ్గర తీసుకురావడం చేయలేదు మీరని చెప్పేసి ఆ అమ్మాయిని నామినేషన్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి నేనెక్కడ చేయలేదు, ఎందుకు చేయలేదు, ఏ విషయంలో చేయలేదంటే ఆ డస్ట్‌బిన్ విషయం మళ్ళా. ఆ డస్ట్‌బిన్ విషయంలో అది పార్ట్ ఆఫ్ గేము. ఆ గేమ్‌లో భాగంగానే ఆ అమ్మాయి తీసి బయట పెట్టింది. దాన్ని మీరు ఆమె అల్లరి చేసింది. అభయ్ నవీన్ మీద అరిచింది. ఈ ఈ మన సోనియాకి పాయింట్స్ దొరకవు. వేరేటోళ్ళ పాయింట్ మీద సోనియా అనేది నామినేషన్ చేయడం అనేది జరుగుతది. ఆ విధంగా ఆ అమ్మాయిని నామినేషన్‌లో పెట్టడం జరిగింది. దాని తర్వాత సీతని నామినేషన్ చేసింది. సీతని నామినేషన్ చేసేటప్పుడు నీకు అర్థమైందా అసలు ఏది అసలు గేమ్ పాయింట్ అర్థమైందా? అది గేమ్‌లో భాగంగానే మీరు పని చేయాలి. హౌస్‌లో పని చేయడానికి మీకు ఏంటిది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది గేమ్ మీరు అర్థం టాస్క్ అది. ఆ టాస్క్‌ని మీరు అర్థం చేసుకోలేకుండా మీరు ఆగడం జరిగింది. అభయ్ నవీన్ మీద అరిసిర్రు. తర్వాత ప్రేరణ మీద అరిచినావు. నువ్వు కొంచెమైనా పేషెన్స్ లేదు మీకు. హ్యూమానిటీ అని చెప్పేసి అందరి పైన మీరు ఇరుసుకబడుతున్నారు గదా! హ్యూమానిటీ అనేది మీకు లేదు. ఫస్ట్ హ్యూమానిటీని అర్థం చేసుకోవడం మీకు రావట్లేదని చెప్పేసి ఈ పాయింట్ మాత్రం బానే మాట్లాడింది. ఎందుకంటే ఇప్పుడు గేమ్ అనేది సరేలే ఆడియన్స్ చూసుకుంటారు. దానిదేముంది వీళ్ళు పని జెప్పిర్రు మేము జేసినాము. చెత్త బుట్ట దగ్గర జూడు అని చెప్తూ తీసేసినా బాగుండేదుండే. కానీ అక్కడే రియాక్ట్ అవ్వడం, ఆడనే రియాక్ట్ అయ్యి టాస్క్ ఫెయిల్ అయ్యే విధంగా జేయడం అనేది అది కరెక్ట్ కాదనిపించింది. సీత విషయంలో గూడా రాంగ్ ఉన్నది. ఎందుకంటే వీళ్ళు అక్కడికక్కడే అరుచుకోవడం జరుగుతుంది. అక్కడికక్కడే తీసుకోలేకపోతారు. ఏదైనా చెప్పగానే తీసుకోలేకపోవడం, అరవడం జరుగుతుందన్నట్టు. ఈ విధంగా ఈ అమ్మాయి గూడా నామినేషన్‌లోకి రావడం జరిగింది. బానే వీళ్ళిద్దరి మధ్య గూడా ఆర్గ్యూ జరిగింది. ఇక్కడ సీతది కొంత రైట్ ఉంది. ఇక్కడ మన సోనియా చెప్పింది గూడా కొంత రైటే ఉన్నది. కానీ సోనియా తన పర్సనల్ పాయింట్‌ల మీద ఇంకా నామినేషన్ చేసుంటే బాగుండేది అనిపించింది. సోనియా అన్నది సీత అన్నది అప్పటికే ఏమని "నువ్వెందుకు చెప్తున్నావు? నీ క్లయింట్స్ గదా! నీ క్లయింట్స్ చెప్పాలి నాకు. నువ్వు చెప్పడం ఏంది? నువ్వు క్లయింట్స్‌లో ఒక భాగం మాత్రమే, ఒక మెంబర్ మాత్రమే. నువ్వు చెప్పడం ఏంది? నీ క్లయింట్స్ వచ్చి నాకు చెప్తే నామినేషన్ ఆమె జేయాలి నన్ను. నువ్వు పని చేయాలి అని చెప్పేసి ఆమె జేయాలి. నువ్వు చేసుడేంది" అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య గూడా ఆర్గ్యూ జరిగింది. ఆ విధంగా నామినేషన్‌లోకి సీత రావడం జరిగింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి మణికంఠ. మణికంఠ వచ్చేసి ఆదిత్య ఓం నామినేషన్ చేయడం జరిగింది. మీరు ఏదన్నా
గేమ్ వచ్చిందనుకో అంటారు, చేయాలి, పడిదాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటారు. మామూలుగా హౌస్‌లో ఉన్నప్పుడు ఎక్కడ ఇన్వాల్వ్‌మెంట్ లేకుంటే ఏదో పని చెప్పినామా, ఉన్నామా, పోయినామా అని చెప్పేసి అనడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమంటారు, సేమ్ సిట్యుయేషన్‌లో గూడా ఇతను గూడా ఉంటాడు. మణికంఠ గూడా సేమ్ సిట్యుయేషన్‌లో ఉంటాడు. పొయ్యి మళ్ళీ హితబోధ చేస్తుండు. ఎవరికి మన సారీ ఆదిత్య ఓం గారికి ఏది ఏది ఫేకో, ఏది నిజమో అర్థం కావట్లేదని చెప్పేసి అనడం అయితే నాకు కూడా చిల్లీగా అనిపించింది. ఎందుకంటే మణికంఠ కూడా అదే పొజిషన్‌లో ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు. ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం మారుతున్నాడు. మార్చుకుంటున్నాడు కూడా. నిన్న మొన్నటి వరకు అదే పొజిషన్‌లో ఉన్నటువంటి మణికంఠ ఈరోజు ఆదిత్య ఓంను మీరు ఏది ఫేకో, ఏది రియలో ఏం అర్థం కావట్లేదు అనడం అయితే అది చిల్లీగా అనిపించింది. దాంతో పాటు ఆయన గూడా కొంచెం నేనెక్కడ చేయలేదు, ఎక్కడ పేషెన్స్ అనేది నేను బయట నుంచెళ్ళొచ్చినా మీకే పర్సనల్ ప్రాబ్లమ్స్ కాదు. నాకు గూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను డబ్బు కోసం వచ్చినా, గేమ్ ఆడడం కోసం వచ్చినా, కప్ గెలవడం కోసం వచ్చినా, కప్ అనేది నాకు చాలా ఇంపార్టెంటు. నేను ట్రస్ట్ నడిపిస్తున్నా. ట్రస్ట్‌కి గూడా నాకు డబ్బులు కావాలే అని చెప్పేసి అనడం జరిగిందన్నట్టు. ఈ విధంగా ఆదిత్య ఓం గారు అనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాషని నామినేషన్ చేయడం జరిగింది. శేఖర్ భాషని వచ్చేసి స్వీట్స్ అంటే వీళ్ళకు లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో వచ్చిన స్వీట్స్ పంపిస్తారు కదా! లగ్జరీ బడ్జెట్ అంటే వీకెండ్ వచ్చిందంటే మళ్ళీ వీళ్ళకి అన్ని ఐటెమ్స్ వస్తాయి కదా! హౌజులకి. హౌస్ మొత్తానికి కలిపి వచ్చినటువంటి ఐటెమ్‌లలో కొన్ని స్వీట్ బాక్స్‌లు వచ్చినాయి. లడ్డూలు వచ్చినాయంట. ఆ లడ్డూలను ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా వీళ్ళకొచ్చిన పర్సనల్‌ది ఉంది కదా! ఒక లాకర్ ఉండే పర్సనల్ స్వీటు, జ్యూసులకు ఒక లాకర్ వచ్చింది వీఐపీ రూమ్‌లో. ఆ రూమ్‌లో ఉన్నటువంటి లాకర్‌లో తీసుకొచ్చి పెట్టాడట. పెట్టినందుకు నా నా నువ్వు పెట్టుకున్న పర్సనల్‌గా దాచుకోవడం నాకు హర్టింగ్ అనిపించింది. నాకు స్వీట్స్ అంటే ఇష్టము. నువ్వు ఆడ పెట్టుకోవడం అనేది నాకు నచ్చలేదు. అందుకే నేను నామినేషన్ చేస్తున్నా అని చెప్పేసి అన్నాడు. ఈ స్వీట్ కోసం కూడా నామినేషన్ జరిగింది. అయితే ఇక్కడ ఈ శేఖర్ భాష గారిది తప్పు లేదనిపించింది. ఎందుకంటే అక్కడ అది రూమ్‌లో ఈయన పర్సనల్‌గా తీసుకెళ్ళి దాచుకోవట్లేదు. ఈయన తినడానికి కోసం దాచుకోలేదు. దాంట్లో ఏంది ఫ్రిడ్జ్‌లో మాత్రము స్పేస్ లేక పెట్టడానికి స్థలం లేక తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా బయట చీమలు గిట్ల పడతాయేమో, ఏమన్నా దోమలు గిట్ల ఆలుతాయేమో అని చెప్పేసి ఏం చేసిండంట, తన లాకర్ అనేది ఒకటి ఉందిగా, ఆ లాకర్‌లో పెడుతున్నప్పుడు అందరికి చెప్పాడట. లాకర్‌లో పెడుతున్నాను. మీకెవరికైనా ఏమన్నా కావాలంటే చెప్పండి. తీసిస్తానని చెప్పాడట. ఆల్రెడీ మార్నింగ్ గూడా అందరికి స్వీట్స్ పంచడం కూడా జరిగిందంట. అది ఈనలేదట. ఈనకపోవడం అనేది శేఖర్ భాష గారు తప్పన్నాడు. తప్పయి ఇప్పుడు నామినేషన్‌లో శేఖర్ భాష గారు ఒప్పుకున్నాడు. అపాలజీ కూడా చెప్పాడు. అంటే క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. ఓకే. ఆ విషయంలో నేను ఒప్పుకుంటానా అని చెప్పేసి అనడం జరిగిందన్నట్టు. నేను స్వీట్స్ నీకు చెప్పకపోవడం నాది నామినేషన్‌లో పెట్టావా? ఓకే. సర్లే అని చెప్పేసి పెట్టడం జరిగింది. నామినేషన్ కూడా స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు వచ్చేసి నవీన్‌ని చేయడం జరిగింది. మీరు స్ట్రాంగ్ కంటెంట్. మీరు స్ట్రాంగ్. నాకు అపోనెంట్‌లో ఉన్నటువంటి వ్యక్తులలో స్ట్రాంగ్ కంటెంట్‌గా అనిపిస్తుంది నాకు. మీరు నాకు ఏమన్నారు, నిద్రబోయారు అని చెప్పేసి మీరు నాకు నామినేషన్ చేశారు. నిద్రపోయిండంట. ఇప్పుడు ఏది ఆదిత్య ఓం నిద్రపోయిండని చెప్పేసి కూడా నవీన్ అనడం జరిగిందన్నట్టు. నవీన్ అనడం జరిగింది కదా! అదే విధంగా మీరు నాకు నిద్రపోయారని ఇచ్చిర్రు. మీరు కూడా నిద్రపోయారు. నాకు లేజీ అని చెప్పేసారు. మీరు మీరు నిద్రపోయిందని ఏమంటారని చెప్పేసి అనడం జరిగింది. ఆహ్, మీరు నిద్రపోవడమే కాదు, కేర్‌లెస్‌గా ఉండడము, కేర్‌లెస్‌గా కూడా ఉంటారు. నిద్రపోయిర్రు. తర్వాత మీరు స్ట్రాంగ్ కంటెంట్. అందుకనే నేను మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నా అని చెప్పేసి అనడం జరిగింది. నిద్రపోయిన దానికి కొంచెం నేను నిద్రపోయినంటే ఓకే. పర్లేదు అని మళ్ళీ తర్వాత స్ట్రాంగ్ అన్నారు కాబట్టి నీ సెకండ్ పాయింట్‌కి ఒప్పుకుంటాను. మీరు స్ట్రాంగ్ అన్నారు కదా! ఆ పాయింట్‌కి ఒప్పుకుంటాను. నేను నామినేషన్ తీసుకుంటా అని చెప్పేసి నవీన్ కూడా ఏం వాదించకుండా నామినేషన్ తీసుకోవడం. అంటే వీళ్ళందరికీ నామినేషన్స్ అనంగానే ఈజీ అయిపోయింది. వచ్చేసి కలర్ పోసుకోవడం, నామినేషన్‌లో నిలబడడం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ నామినేషన్ వచ్చేసి శేఖర్ భాషన్. శేఖర్ భాషన్ వచ్చేసి ఆహ్, ఏమన్నాడంటే, మీరు నిద్రపోయిర్రు. హౌస్‌లో మీరు ఇన్వాల్వ్‌మెంట్ తక్కువుంటుంది. కుళ్ళు జోకులు ఎక్కువేస్తున్నారు. ఎక్కడ జోకేయాలి, ఎక్కడ సీరియస్‌గా ఉండాలన్నది మీకు తెలియట్లేదు. మీకొక ఆహ్, ఏమంటారు, బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాల మేరకు మీరు పాటించట్లేదు. నిద్రపోవడం ఎక్కువ జరుగుతుంది అనంగానే నేనొక్కడినే నిద్రపోయినా. అక్కడ నవీన్ నిద్రపోయిండు. నవీన్ నిద్రపోతేనేమో స్ట్రాంగ్ అన్నారు. నేను నిద్రపోతున్నావు. నాకు హౌస్‌లో అర్హత లేదు. ఎళ్ళిపోవాలంటారు. నవీన్ నిద్రపోతే మీకు స్ట్రాంగ్ కంటెండర్ అని చెప్పేసి అన్నారు. మరి నేనైతే స్ట్రాంగ్ కాదా అని చెప్పేసి మన శేఖర్ భాష కూడా బాగానే వాదించడం జరిగింది. ఈ పాయింట్ కరెక్టే కదా! మరి అభయ్ నవీన్ అయితేనేమో స్ట్రాంగ్ అని చెప్పిండు. మరి శేఖర్ భాష కూడా సేమ్ అట్లనే ఆడిండు. అదే టీమ్‌లో శేఖర్ భాష ఆడిండు. నవీన్ కూడా ఆడడం జరిగింది. ఇద్దరు క్లయింట్స్ ఇద్దరు కూడా విన్ అవ్వడం జరిగింది అదే టీమ్‌లో. విన్ అయినప్పుడేమో నవీన్ ఏమో స్ట్రాంగ్ అనిపించింది. ఇక్కడ శేఖర్ భాష ఏమో లూజర్ అనిపించింది. అందుకోసమనే అతను పాయింట్ పెట్టడం అనేది కరెక్ట్ అనిపించింది నాకు. మీకెలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాల్యుబుల్ రీజన్ అనిపించలేదు. ఇద్దరికిచ్చినటువంటి ఆదిత్య ఓం గారు ఇద్దరికిచ్చినటువంటి రీజన్ వాల్యుబుల్‌గా అనిపించలేదు నాకు. నెక్స్ట్ విష్ణుప్రియ. విష్ణుప్రియ వచ్చేసి మణికంఠను నామినేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే మణికంఠ విష్ణుప్రియని ట్రస్ట్ చేయడం కోసం, అంటే విష్ణుప్రియ ఎలాంటి తప్పులు చేస్తది, విష్ణుప్రియ తప్పులు చేసే విధానం కోసం వేచి చూస్తూ నామినేషన్ చేశాడు కదా! లాస్ట్ వీక్‌లో. చేశానని చెప్పాడు కదా! ఆ విషయంలో అమ్మాయి హర్ట్ అయిపోయి
నామినేషన్ ఇప్పుడు అదే పాయింట్ మీద నేను మీకు నామినేషన్ చేస్తున్నాను. నేను దాన్ని జీర్ణించుకోలేకపోయినా నా కోసం తిరుగుతూ, నాతో ఉంటూ, నన్ను అబ్జర్వేషన్ చేస్తూ మళ్ళీ నామినేషన్ చేయాలనుకున్నావు గదా! ఆ విషయం నాకు నచ్చలేదని జెప్పేసి ఆ అమ్మాయి అనడం జరిగింది. ఆ విషయం పైన నామినేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఆ అబ్బాయి గూడా నేను ఆ విషయం అనుకోలేదు. నీకు మీ దగ్గర జెప్పినా, నీ దగ్గర ఎక్స్‌ప్లెయిన్ జేసినా, చాలా సార్లు జేసినా. ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మాత్రం అట్టయింది గదా! ఆ అమ్మాయి దగ్గర తిరుగుతూ, ఆ అమ్మాయిని అబ్జర్వేషన్ చేస్తూ, ఇంకేమన్నా పాయింట్లు దొరుకుతాయా? ఇంకేమన్నా లీడ్ దొరుకుతదా? ఆ అమ్మాయిని నామినేషన్ జేయాలని అనడానికని జెప్పేసి మళ్ళా ఆ అమ్మాయితోని చెప్పి నామినేషన్ జేసినప్పుడు అప్పటికల్లా ఈ అమ్మాయి మణికంఠన్ చేయలేదన్నట్టు. అప్పటికల్లా ఈ అమ్మాయి నామినేషన్ అయిపోవడం వల్ల మణికంఠన్ తిరిగి చేయలేకపోయింది. ఇప్పుడు చేసేసినా అని జెప్పేసి అనడం జరిగిందన్నట్టు. నెక్స్ట్ సెకండ్ నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియ సోనియాని జేయడం జరిగింది. సోనియాని ఏ పాయింట్ పైన చేసిందంటే వీళ్ళిద్దరి ఆర్గ్యూలలో ఎవరు తప్పుందని చూద్దాము. సోనియాని ఏ పాయింట్ పైన నామినేషన్ చేసింది, మీరు అడల్ట్ కామెంటరీ అని అన్నారు. మిమ్మల్ని ఏం అడిగాను? నాగార్జున సార్ ముందు గూడా మీరు అదే విధంగా మాట్లాడడం జరుగుతుంది. అసలు నేను మిమ్మల్ని ఏమన్నాను? మీకు నిఖిల్‌కు ఇంతకుముందు ర్యాపో లేదు కదా! ఇప్పుడు ర్యాపో ఏర్పడింది. కారణం ఏంటి అని అడగడం జరిగింది. దానికి నో కామెంటరీ అని చెప్పేసి లోపలికెళ్ళిన దానివి. నేను ఆడనే కూర్చొనున్నా డైనింగ్ టేబుల్ దగ్గరనే. నేను, సీత ఇద్దరం కూర్చొని ఉండి, అదేంది ఏం చెప్పకుండా ఎళ్ళిపోతుంది అని చెప్పే లోపులనే నువ్వొచ్చేసి, ఈ అడల్ట్ కామెంటరీ నాకిష్టం లేదు. అడల్ట్ కామెంటరీ ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అనడం జరిగింది. నువ్వెందుకన్నావు నాది అలాంటి కామెంటరీ అని చెప్పేసి ఆమె అనడం జరిగింది. మన సోనియా గూడా అవును. నీది అలాంటి కామెంటరీ అని చెప్పేసి అనడం జరిగింది. నేను అట్లనే అంటా, బరాబర్ అంటా, నువ్వేం చేస్తావు అని చెప్పడం జరిగింది. మరి నువ్వు అక్కడి నుండి వచ్చినవేమో ఆ ఏరియా నుండి వచ్చినవేమో నీకు అలాంటియే వస్తున్నాయి. నేను అలాంటి దాన్ని కాదని చెప్పేసి ఈ అమ్మాయి గూడా అనడం జరిగింది. నువ్వు కుళ్ళు జోకులు చేస్తుంటావు. వాళ్ళ మీద వీళ్ళ మీద జోకులు చేస్తున్నావు అంటే, వాళ్ళ మీద వీళ్ళ మీద జోకులు చేస్తే వాళ్ళు నా పైన రేజ్ చేయాలే పాయింటు. నాకు అలాంటిది ఏం చెప్తలేరు గదా! నీ పైన నేను జోకులు చేశానా? మామూలుగా జనరల్‌గా అడిగంటే నాకు ర్యాపో లేనప్పుడు నువ్వెలా అడుగుతావు అని చెప్పి విష్ణుప్రియ అని చెప్పేసి సోనియా అనడం జరిగింది. నిజమే. ర్యాపో లేనప్పుడు అడగడం గూడా విష్ణుప్రియ చేసిన తప్పే. ఆడ ర్యాపో లేనప్పుడు వచ్చి అంటే ఎందుకు మైండ్‌లోకి తిరుగుతుందంటే హౌస్‌లో అందరూ అనుకుంటుర్రు. ఇప్పుడు గూడా ఒకటి ప్రోమోలో వదిలింది. నీకేమన్నా నువ్వు సిగరెట్ బంద్ జేయి. నీకు ఏం గావాలంటే అది జేసిస్తా. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ర్యాపోని బట్టి ఆ అమ్మాయి అడగడం జరిగింది తప్ప, ఈమె పర్సనల్‌గా తీసుకొని ఈళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని జెప్పేసి అనడం కాదు. అందరూ అనుకుంటున్న విషయాన్ని విష్ణుప్రియ ముందట పెట్టడం జరిగింది. ఇప్పుడు గూడా అదే జరుగుతుంది. మన ప్రోమోలో గూడా ఏశాడు. జస్ట్ ఇంతకుముందే ఒక ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలో అంటుంది, "నువ్వు సిగరెట్ బంద్ జేయి నిఖిల్. నీకు ఏం గావాలంటే అది ఇచ్చేస్తా." అంటే దాని అర్థమేందో మరి జనాలు దాన్ని ఏ రకంగా తీసుకుంటారో మీరు ఆలోచించుకోండి. కానీ ఇక్కడ ఈ అమ్మాయినంటే అడల్ట్ ఏంటిది కామెడీ అని చెప్పేసి పదే పదే అనడం అయితే నాకు నచ్చలేదు సోనియా విషయంలో. సోనియా అంత రాంగ్ స్టెప్ తీసుకుంటున్నట్టు అనిపించింది నాకు. పర్సనల్‌గా తీసుకుంటుంది. అదే అమ్మాయి తిరిగి "నువ్వు ఆర్‌జీవి దగ్గర ఏం చేస్తున్నావో నాకు తెలుసు" అని చెప్పేసి ఒక మాట అనుంటే మరి పరిస్థితి ఏమయ్యేది? ఆర్‌జీవి హీరోయిన్ అని చెప్పేసి అనుంటే పరిస్థితి ఏంది? ఆర్‌జీవి హీరోయిన్‌లకి ఎంత పేరుంటదో తెలుసు కదా మీకందరికి. అని చెప్పేసి ఒక మాట అంటే ఎలా ఉండేది? కానీ ఆ అమ్మాయి అలా అనలేదు. ఆ హద్దులు మీరి మనం ఏమంటారు విష్ణుప్రియ కూడా ఏం మాట్లాడలే కానీ పదే పదే అనడం అయితే సోనియా నాకు రాంగ్ అనిపించింది సోనియా విషయంలో. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష గారు మణికంఠన్ చేసిండు. మణికంఠన్ చేసింది ఎందుకంటే, నీకు నేను లేజీగా కనపడ్డినా, నీకు నేను ఎక్కడ కామెంటరీ చేసినా, అంటే ఎక్కడ నేను ఒక కుళ్ళు జోకులేసినా నీ పైన ఎప్పుడైనా కుళ్ళు జోకులేసినా, నీకు ఎప్పుడైనా హర్టింగ్‌గా కనిపించిందా? అని చెప్పేసి అనడం జరిగింది. దానికి అతను అవును నాకక్కడ చేయడం నచ్చలేదు, ఇక్కడ చేయడం నచ్చలేదు. నువ్వు లేజీగా ఉంటున్నావు అది ఇది అని చెప్పేసి అనడం జరిగింది. ఈ విధంగా నామినేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళా ఆదిత్య ఓం చేయడం జరిగింది శేఖర్ భాష గారు. ఆదిత్య ఓంను ఏమని చేశాడు? నేను పడుకున్నా నీకు ఏమన్నా నష్టం జరిగిందా? బిగ్ బాస్‌కి నష్టం జరిగిందని చెప్పేసి ఆదిత్య ఓం అన్నాడు. బిగ్ బాస్‌కి ఏ నష్టం జరిగింది? బిగ్ బాస్‌కి నష్టం జరిగితే బిగ్ బాస్ నన్ను బయటికి పంపించేస్తాడు. నీకే నష్టం జరిగింది. నేను పడుకున్నాను. నువ్వు ఆట ఆడి కప్పు గెలవడానికి వచ్చినవేమో. నేను నిజాయితీగా ఉండి నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి అసలు నేనేంటిది? నేనెలా ఉన్నాననేది ఇక్కడ చూపించుకోవడానికి వచ్చిన జనాలకి నేనేంటిది? అసలు నా లైఫ్ ఏంటిది? అని మీకందరికి చెప్పుకోవడానికి రాలేదు. నా పర్సనల్‌గా నేనెలా ఉన్నానో అలానే ఉండాలి. నేను అలానే ఓపెన్‌గానే ఉందాం. ఉన్నన్ని రోజులు ఉంచని హౌస్‌లో నన్ను జనాలకు నచ్చకపోతే పంపించేస్తారు. ఆ విధంగా నన్ను నేను చూపించుకోవడానికి వచ్చిన హౌస్‌లకి నేనిది అని చెప్పేసి అనడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య ఓకే. సరేలే పర్లేదని చెప్పేసి ఆదిత్య ఓం గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆదిత్య ఓం కూడా పడడం జరిగింది. నెక్స్ట్ ప్రేరణ నిఖిల్‌ని చేయడం జరిగింది. నిఖిల్‌ని ఎందుకు చేసిందంటే మీరు వంట చేస్తున్నారు గదా! మీరు వంట చేసేటప్పుడు కరెక్ట్ టైంకి వంట అందియలేకపోయారు. మీరు ఆ వంట లేట్ అయిందని జెప్పేసి కొంచెం లేట్‌గా గూడా చేశారని జెప్పేసి ఈ అమ్మాయి ఏయడం జరిగింది. ఇది గూడా ప్రాపర్‌గా అనిపించలేదు నాకు రీజను. దాని తర్వాత ముందు ఏం జరిగిందో వీళ్ళ కన్వర్జేషన్ మొత్తం చెప్పలేదు. నిఖిల్ గూడా సరేలే అని జెప్పేసి వచ్చి నిఖిల్ అయితే ఎవ్వరికీ ఏం ఆర్గ్యూ చేసినట్టు అనిపించలేదు. ఓకే. ఎవరైనా చెప్పగానే ఓకే. అని జెప్పేసి వచ్చేసి కలర్ బూస్ట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సీతకి మధ్య మాత్రం జరిగింది. అసలు నీకేంటి ప్రాబ్లము? నీకేం ప్రాబ్లమ్ వచ్చింది? నేను సారీ జెప్పాను, అపాలజీ జెప్పాను. అయినా నువ్వు చెప్పింది వినకుండా పదే పదే మాట్లాడుతున్నావు. నేను ఆదిత్య ఓం గారి టవల్ తీసుకున్నాను. మిస్టేక్‌లో జరిగింది. మా ఇద్దరి నేను అతను నాకు సారీ జెప్పాడు. నేను ఓకే అన్నాను. మాకు అక్కడికే సార్ట్ ఔట్ అయిపోయింది
మా ఇద్దరి మధ్య ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోయింది. నీకేంటి, అతనికి లేని ప్రాబ్లం నీకేంటిది అని చెప్పేసి ఈ అమ్మాయి అనడం జరిగింది. మా ఇద్దరి మధ్య జరిగిందని నేను రాగి రాగి ఏమంటారు మొత్తం లాగుతూ పొద్దుస్తమానం చేయలేదు దాన్ని. నువ్వు చేశావు డస్ట్‌బిన్ అని నువ్వే పొద్దుస్తమానం దాన్ని పట్టుకొని ఏదో ఫస్ట్ వీక్‌లో జరిగినటువంటిది దాన్ని పట్టుకొని ఇప్పటి వరకు దాన్ని లాక్కుంటూ తీసుకొస్తున్నావు. నాకది నచ్చలేదని చెప్పేసి ఆ అమ్మాయి అనడం జరిగింది. ఎందుకు నచ్చలేదు? దేనికి నచ్చలేదు? ఏది అని చెప్పేసి ఈ అమ్మాయి కూడా సేమ్ అప్పుడు ఎట్లా ఆర్గ్యూ చేసిందో ఈ అమ్మాయి నామినేషన్ చేస్తున్నప్పుడు సేమ్ అయ్యే పాయింట్లు మళ్ళీ మాట్లాడడం జరిగింది రిపీట్‌గా. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ వచ్చేసి మణికంఠన్ ఇంకా నాకు నీలో ఉన్నటువంటి ఆట తీరు కనిపించట్లేదు. నాకు కొంచెం ఇంకా నువ్వు డబుల్ ఫేస్‌గానే ఉన్నట్టు అనిపించింది నాకు అని చెప్పేసి మణికంఠన్ వేయడం జరిగింది. ఎక్కడ కనపడ్డా ఏం చేయలేదు, నీకు ఎక్కడ తక్కువ చేసినా అని చెప్పేసి మణికంఠ కూడా మంచిగానే ప్రాపర్‌గానే అతను కూడా డిపెండ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ నైనిక టీమును ఈ నైనిక దగ్గరనే ఈ తికమక ఉల్టాగా ఈ సమాధానం చెప్పినట్టు అనిపించింది పృథ్వీ. ఆ నైనిక నువ్వు ఏది నీ క్లయింట్స్‌కు మంచిగా నువ్వు చెప్పలేదు, పని చెప్పలేదు, వర్క్ చెప్పలేదు. ఆడ మేము తిని ప్లేట్లు ఆడ పెడితే అట్నే ఉండిపోయిన పొద్దుస్తమానం అట్లే ఉండిపోయినా అంటే నీకు వేరే ప్లేట్లు లేవా, నువ్వు తినడానికి అయ్యే ఉన్నాయని చెప్పేసి అనడం జరిగింది. మీరు చేస్తారా చేయరా అని చెప్పేసి మేము వెయిట్ చేసినాం, పని చేస్తలేరు మీరు, నువ్వు కరెక్ట్ అసెస్మెంట్ చేస్తలేదు పనిలో, వాళ్ళకు నువ్వు చెప్పలేదు, అది నాకు నచ్చలేదు, నీలో లేజినెస్ అనిపించింది, నువ్వు ఫెయిల్ అయినవు, టాస్క్ ఫెయిల్ అయినట్టు అనిపించింది నాకు అని చెప్పేసి ఆ అమ్మాయి నామినేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ వచ్చేసి ప్రేరణను చెత్తబుట్ట విషయంలో నాకు నచ్చలేదు, అది కూడా నువ్వు అట్లా చేయడం నచ్చలేదు అని చెప్పేసి ప్రేరణను నామినేషన్ చేయడం జరిగింది. చెత్తబుట్ట విషయం అనేది ఆ అమ్మాయి నేను ఏంటంటే మామూలుగా క్యాజువల్గా ఏది ఆ గేమ్ పరంగానే తీసి బయట పెట్టాను తప్ప నేను ఇలా చేయాలని చెప్పేసి అనడం జరిగింది. ఆ విధంగా చెత్తబుట్ట నామినేషన్ అనేది ఇవాళ బాగానే 2-3 తుక్కుల చెత్తబుట్ట గురించి వచ్చింది. చెత్తబుట్ట నామినేషన్ ప్రేరణను పెట్టడం జరిగింది. ఆ అమ్మాయి కూడా ఒప్పుకోలేదు, దీనికి ఒప్పుకోవట్లేను అని చెప్పేసి కూడా వాదించింది. తర్వాత ప్రేరణనే నామినేషన్లో పెట్టేశాడు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నామినేషన్ వచ్చేసి పృథ్వీ నువ్వు పనిలో చేసినట్టు అనిపించాలి అంటే పృథ్వీ అంటే 2 టైమ్స్ చేసినట్టు వచ్చిన ఫస్ట్ వీక్‌లో 2 సార్లు చేసిండంట పృథ్వీ నువ్వు 2 టైమ్స్ వర్క్ చేయడం జరిగింది, తర్వాత నువ్వు ఎప్పుడు చేయలేదు అనేసరికి అవును నేను 2 సార్లు చేసిన మళ్ళీ చేయాలనే ఉంది, మేము పని చేస్తామా అని చెప్పేసి పృథ్వీ కూడా అడ్డదిడ్డంగా వాదించడం జరిగింది. ఈ పృథ్వీని నామినేషన్ చేసిన విషయంలో మాత్రం నిఖిల్ పర్ఫెక్ట్‌గా నామినేషన్ చేసినట్టు అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి యస్మిని గౌడ పిలవగానే టక్కున వచ్చేసింది యస్మిని గౌడ అనడం జరిగింది. నాకు ఇద్దరు క్లయింట్స్ల మీదనే నామినేషన్ చేద్దామని అనుకుంటున్నాను కానీ మన బిగ్ బాస్ గారు వచ్చేసి తర్వాత ఆగండి యస్మిన్ మీరు ఏమంటారు మీ నామినేషన్ ఆపండి అని చెప్పేసి ఆపిన తర్వాత ఇప్పుడు యస్మిని గౌడ గారికి ఒక పాయింట్స్ ఇస్తున్నా, నేను అది పవర్ ఇస్తున్నా, ఈ యస్మినికి ఇచ్చినటువంటి పవర్ ఈ పవర్ తోని ఒకరు నామినేషన్ చేయాలి, ఒక నామినేషన్ నుంచి సేవ్ చేయాలని చెప్పేసి పవర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు యస్మిని తీసుకున్నటువంటి రీజన్స్ పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే చెత్తబుట్ట రీజన్స్ పక్కన చెత్తబుట్ట గురించి అంటే చెత్తలో పెట్టినటువంటి బాటిల్ను బయట తీస్తున్నప్పుడు యస్మిని అక్కడే ఉందంట, తన లీడర్ కాబట్టి ఓకే చూద్దాము వీళ్ళు ఎలా చేస్తారని చెప్పేసి అనుకొని వెయిట్ చేసిన నేను అక్కడ. దాంట్లో నేను అది ఆమె ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నప్పుడు ఆమె క్యాజువల్గా తీసింది, ఎందుకంటే ఎవరు ఎలా ఉంటారో చూద్దాంలే అని నేను కూడా అనుకున్నా. ప్రేరణకు అప్పుడు నేను కూడా చెప్పలేదు, నేను లీడర్గా కదా, నేను కూడా ప్రేరణకు అలా చేయవద్దు అని చెప్పేసి నేను కూడా చెప్పలేదు. ఈ ఊరికే చెత్తబుట్ట అని చెప్పేసి ఆ నామినేషన్ ఇస్తారు, ప్రేరణను నేను సేవ్ చేస్తున్నా సార్, మన విష్ణుప్రియని మాత్రం నామినేషన్లో పెడుతున్నా. ఎందుకంటే విష్ణుప్రియకు నేను వర్క్ అనౌన్స్మెంట్ చేయగానే నేను ఎందుకు చేస్తామో పని వాళ్ళమ్మా పనిచ్చి నేను పని చేయడం ఏంటి, నేను వాళ్ళకి చేయడం మీలో చేయడం ఏంటి అని చెప్పేసి వాదించడం జరిగింది, పెడబొబ్బలు పెట్టడం జరిగింది. నాకు అది నచ్చలేదు అని సరికి విష్ణుప్రియ కూడా ఓకే యాక్సెప్ట్ చేసేసింది, ఒప్పుకోవడం జరిగింది. విష్ణుప్రియ మీరు ఏమన్నా మాట్లాడతారా అని చెప్పేసి బిగ్ బాస్ అంటే నేను ఒప్పుకున్నా కానీ మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టలేగా తర్వాత చేసినా అని చెప్పేసి విష్ణుప్రియ అనడం జరిగింది. నాగార్జున సార్ కూడా అక్కడ చెప్పడం జరిగింది, అమ్మ మీరు వాళ్ళు పని ఇస్తారు, మీరు పని చేయాలి, అది గేమ్ పార్ట్ ఆఫ్ గేమ్ కాబట్టి గేమ్లో భాగంగానే పని చేయాలి, ఎంత పని అయినా చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అనడం జరిగింది. దానికోసమని విష్ణుప్రియ కూడా ఏం మాట్లాడలేదు కూడా. ఈ విధంగా నామినేషన్స్ అనేవి జరిగినాయి. మీకు ఎవరు నామినేషన్ ప్రాపర్గా జరిగినట్టు అనిపించింది, ఎవరు డిపెండ్ బాగా చేసుకున్నట్టు అనిపించింది? నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఏది నా ప్రియాంక సారీ విష్ణుప్రియను తర్వాత సోనియాలో ఎవరిది రాంగ్ అనిపించింది, ఎవరిది రైట్ అనిపించింది? అదేవిధంగా ప్రేరణను మన సీతలో ఎవరిది రాంగ్ అనిపించింది, ఎవరిది రైట్ అనిపించింది? కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇప్పుడు నామినేషన్లో ఉన్నవారు మాత్రం 8 మంది నామినేషన్లో ఉన్నారు. ఒకటి మణికంఠ, పృథ్వీ, ఆదిత్య ఓం, సీత, తర్వాత శేఖర్ భాష, నైనిక, నిఖిల్, విష్ణుప్రియ, ఈ 8 మంది మాత్రం నామినేషన్లో ఉన్నారు. ఈ 8 మందిలో ఎవరికి మీ ఓటు వేస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా రివ్యూస్ కనుక నచ్చినాయి అనుకోండి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.